అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడి సాయం కింద అందించే 7,500 రూపాయల నిధులు అనేవి అందరి ఖాతాలలో జమ కాబోతున్నాయి. అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ఎకరాలకి రైతు బంధు ఇస్తారనేది చాలా మందిలో గందరగోళం ఉంది. సో దీనికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని ఎకరాల వరకు రైతు బంధు ఇవ్వబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే చాలామంది సెకండ్ ఫేజ్కి సంబంధించి మాకు అర్హత ఉన్నా కూడా రైతు రుణమాఫీ డబ్బులు అనేది కాలేదు అని చెప్పేసి వాపోతున్నారు. వీళ్ళకి సంబంధించి కూడా కాస్త తాజా సమాచారాన్ని మీకు వివరించే ప్రయత్నం అయితే చేస్తాను. ఈ వీడియోలో మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో 7,500 రూపాయల రైతు భరోసా ఎన్ని ఎకరాల వరకు ఇవ్వబోతున్నారు, అలాగే ఎన్ని ఎకరాలకి సంబంధించి ఏ రోజున డబ్బులు జమ చేయబోతున్నారు, అలాగే రైతు రుణమాఫీకి సంబంధించి కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ అండ్ రైతు బంధుకి సంబంధించి ఏ రోజున ప్రారంభించబోతున్నారనే పూర్తిస్థాయి సమాచారాన్ని ఈ వీడియోలో మనం చాలా వివరించుకునే ప్రయత్నం చేద్దాం. సో మీరందరూ వీడియోని చివరి వరకు చూసి పూర్తిస్థాయి సమాచారాన్ని క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం కూడా చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోయే ముందు నాదొక స్మాల్ రిక్వెస్ట్ ఏంటి అంటే ఈ వీడియోని ఒక లైక్ చేసి సపోర్ట్ తెలియజేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. సో వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మీ అందరికీ మొదటి ప్రశ్న, తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెట్టుబడి సాయాన్ని 7,500ని కాస్త 7,500గా మార్చింది. ఈ 7,500 రూపాయలను మేము ఐటీ అంటే ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళకి, అలాగే ఉద్యోగస్తులకు, అలాగే రిటైర్డ్ అయ్యి పెన్షన్ పొందే వాళ్ళకి ఇవ్వము అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? సో నాకు తెలిసి ఇందులో కూడా చాలామంది భూమి లేని వాళ్ళు కూడా ఐటీ కట్టే వాళ్ళు ఉన్నారు. సో కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళకి కూడా కాస్త పరిమితితో ఇస్తే బాగుంటుందని నేను భావిస్తున్నాను. సో దీనికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కూడా ఖచ్చితంగా తెలియజేయండి. ఇక రెండవ విషయం వచ్చేసి, తెలంగాణ రాష్ట్రంలో 3 ఎకరాల వరకు దాదాపుగా ఎకరం లోపు ఉన్నవారు 24 లక్షల మంది, అలాగే 2 ఎకరాల వరకు ఉన్న వాళ్ళు 17 లక్షల మంది, 3 ఎకరాల లోపు ఉన్న వాళ్ళు 11 లక్షల మంది, 4 ఎకరాల లోపు ఉన్న వాళ్ళు 6 లక్షల మంది, 5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళు 4 లక్షల మంది రైతులు ఉన్నారు. ఈ కాలపట్టిక ఆధారంగా ఎన్ని ఎకరాలకి రైతు బంధు ఇస్తే మన ఆదాయానికి గండిపడకుండా గత ప్రభుత్వంలో 26,000 కోట్ల రూపాయలను దుర్వినియోగం అయ్యాయి, వెంచర్లకి గుట్టలకి కూడా రైతు బంధు, రహదారులకు కూడా రైతు బంధు ఇచ్చారు అని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. ఇందులో భాగంగానే ఇప్పుడు ఈ ఐటీ కట్టే వాళ్ళకి కావచ్చు, ఉద్యోగస్తులకు కావచ్చు, రిటైర్డ్ అయ్యి పెన్షన్ పొందే వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం మేము రైతు రుణమాఫీ కావచ్చు, రైతు బంధు కావచ్చు, పంట అంటే రైతులకి అంటే భూమి ఆధారంగా వచ్చే డబ్బులు ఏవైతే ఉంటాయో వాటిని ఇవ్వబోము అని చెప్తుంది. ఇందులో భాగంగానే ఎన్ని ఎకరాల వరకు రైతు బంధు ఇస్తే బాగుంటుందని మీరు భావిస్తున్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. చాలామంది 2 ఎకరాలు లేదంటే 3 ఎకరాల వరకు ఇస్తే సరిపోతుంది అంటున్నారు. ఈ 7,500 రూపాయలు ఎన్ని ఎకరాల వరకు ఇస్తే బాగుంటుంది? 5 ఎకరాల, 10 ఎకరాల, 15 ఎకరాల, లేదంటే 2 ఎకరాల అనేది కింద కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని తెలియజేసి మీ తోటి వాళ్ళు అంటే ఈ వీడియో చూసే వాళ్ళ అభిప్రాయాలు కూడా ఎలా ఉన్నాయనేది ఒకసారి కింద కామెంట్ సెక్షన్ ఓపెన్ చేసి చూసే ప్రయత్నం చేయండి, ఎంతమంది ఎంతకి ఓటేశారనేది. ఇక లేట్ చేయకుండా తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసాకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఇక్కడ రైతు భరోసాకి సంబంధించి కొత్త జీవో ఎలా ఉండబోతుంది, కొత్త రూల్స్ ఏంటివి, ఎన్ని ఎకరాలకి ఇవ్వబోతున్నారు, ఎకరాకి ఎంత ఇవ్వబోతున్నారు అనేది చూసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూసుకోవచ్చు, ఈ రైతు బంధుకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం రేపు జరగబోయే క్యాబినెట్ భేటీలో నిర్ణయం తీసుకోబోతుంది. ఈ క్యాబినెట్ భేటీలో కొత్త రేషన్ కార్డులు కూడా జారీ కాబోతున్నాయి. ఈ కొత్త రేషన్ కార్డుల ఆధారంగానే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రుణమాఫీకి సంబంధించి గందరగోళం నెలకొన్నది. సో ఈ రుణమాఫీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది? చాలామంది 2 లక్షల రుణమాఫీకి సంబంధించి రెండో విడత 1,00,000 నుండి 1,50,000 వరకు జరిగింది. అయితే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మనిషిని ఆధారంగా చేసుకుని రుణమాఫీ ఇస్తామని చెప్పేసి మీడియా ముందు చెప్పినా కూడా జీవో ప్రకారం అయితే ఆ రేషన్ కార్డు ఆధారంగానే రుణమాఫీ అనేది జరుగుతుంది. ఫర్ సపోజ్గా ఒక వ్యక్తి ఏమంటాడంటే నాకు 1,30,000 ఉన్నది అయినా నాకు రుణమాఫీ కాలేదు అని చెప్పేసి అంటున్నారు. మీకు 1,30,000 ఉండి దీనికి తగిన వడ్డీ 1,50,000 కనుక దాటితే మాత్రం మీకు రుణమాఫీ వర్తింపు కాదు. రెండో ఫేజ్లో, మూడో ఫేజ్లో మీకు కావడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ మీకు 1,30,000 ఉండి ప్లస్ ఒక 15,000 వడ్డీ అయ్యి 1,45,000 అయినా కూడా మీ ఇంట్లో ఇంకొక ఎవరికైనా 10,000 వడ్డీ కలిగి ఉన్నా కూడా అప్పుడు రుణమాఫీ అనేది కాదు, అది థర్డ్ ఫేజ్లోకే వెళ్తుంది. కాబట్టి ఈ విధంగా రుణమాఫీలు అనేవి జరుగుతున్నాయి. కాబట్టి ఎవరు భయాందోళన చెందాల్సిన అవసరం లేదు, ఆందోళన పడాల్సిన అవసరం లేదు. మీ దగ్గర ఉన్న ఆధార్ కార్డు
అలాగే బ్యాంక్ అకౌంట్ బుక్, అలాగే రేషన్ కార్డుకి సంబంధించి డీటెయిల్స్ తీసుకువెళ్ళి ఏదైతే బ్యాంకులో మీరు రుణం తీసుకున్నారో ఆ రుణంలో ఎంత ఉన్నది, ఎంతవరకు అయినది, ఎందుకు కావట్లేదు, పెండింగ్ ఎంత ఉన్నది, కట్టాల్సింది ఎంత ఉన్నది, సమస్య ఎక్కడ ఉన్నది, డీటెయిల్స్ లోపాల ఏంది అనేది తెలుసుకోండి. తర్వాత మీకు సంబంధించిన వినతి పత్రం మీ దగ్గర తప్పు ఉన్నదా లేదంటే బ్యాంకులో తప్పు ఉన్నదా తెలుసుకున్న తర్వాత వాళ్ళు ఇచ్చే సమాచారాన్ని బట్టి మీరు రైతు వేదికకి లేదా సంబంధిత వ్యవసాయ శాఖ అధికారి దగ్గరికి మీ సమస్యని తీసుకెళ్తే ఖచ్చితంగా మీకు రుణమాఫీ అనేది సకాలంలో కావడానికి అవకాశాలు ఉంటాయి అనేది ఈ సందర్భంగా మీరు తెలుసుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా ఆగస్టు 31 లోపు రుణమాఫీ చేస్తాం, రైతు భరోసా గైడ్లైన్స్పై 2 సభల్లో చర్చించి నిర్ణయం తీసుకుంటామనే సమాచారాన్ని మీరు ఈ సందర్భంగా చూసుకోవచ్చు. కాబట్టి మీరందరూ ఇక్కడ గ్రహించాల్సింది అంటే థర్డ్ ఫేజ్ కూడా మనకి ఆగస్టు 31 లోపు అంటే ఆగస్టు 15 లోపు అని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు. ఆగస్టు 31 లోపు చేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. పూర్తి చేస్తామని తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. శాసన మండలిలో ఆయన మాట్లాడుతూ గోదావరి ఇక్కడ మనం చూసుకోవచ్చు, రైతు భరోసా అమలు చేయడం కోసం ప్రభుత్వం సిద్ధంగా ఉంది. రైతు భరోసా అమలు చేయడం కోసం ప్రభుత్వం సిద్ధంగా ఉంది. గత ప్రభుత్వంలో కొన్ని తప్పులు దొర్లి 26,000 కోట్ల రూపాయలు వృధా అయ్యాయని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. రైతు భరోసాపై గైడ్లైన్స్ అన్నీ కూడా 2 సభలలో చర్చించి, మండలి సభ, శాసనసభ 2 సభలలో చర్చించి ఈ అసెంబ్లీ చర్చల ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని అయితే చెప్పారు. అయితే ఈ నిర్ణయానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం రేపు క్యాబినెట్ మీటింగ్ నిర్వహించబోతుంది. ఈ క్యాబినెట్ మీటింగ్లో మొదటి విడత ఆగస్టు 15 తర్వాత మొదటి విడత 1 కుంట నుండి 1 ఎకరం వరకు 1,000 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసే అవకాశాలు తప్పిస్తున్నాయి. మొదటి విడత 1 కుంట నుండి 5 కుంటలు, 5 కుంటల నుండి 10 కుంటలు, 10 కుంటల నుండి 15 కుంటలు ఇలా రాష్ట్ర ప్రభుత్వం అందరి ఖాతాలలో డబ్బులు జమ చేయబోతుంది. 1 ఎకరానికి 7,500 రూపాయలు ఇచ్చే అవకాశాలు అయితే అవుపించట్లేదు. తెలంగాణ రాష్ట్రంలో బడ్జెట్ కేటాయింపులు గతంలో ఏ విధంగా అయితే జరిగాయో ఇప్పుడు కూడా 15,000 కోట్లే జరిగాయి. అంటే ఇది 5,000 ప్రాథమికంగా తీసుకొని చేశారనే భావన తలెత్తుతున్నా కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే రైతు బంధుని ఇప్పుడు రైతు భరోసాగా మార్చి కోతలు విధిస్తుంది. కోతలు అంటే కరెక్ట్గా ఎవరికి ఇవ్వాలో, అర్హులు ఎవరో వాళ్ళకే ఇవ్వాలి అనే ఆలోచనతో ఉంది. కాబట్టి 15,000 కోట్ల రూపాయలు సరిపోతాయి. ఏడాది మొత్తంలో కారుకి 7,000 కోట్ల రూపాయల చొప్పున సరిపోతాయని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. దీనికి అనుగుణంగా ఒకసారి చూసుకున్నట్లయితే ఐటీ ఉద్యోగులకి రైతు భరోసా కావచ్చు, రుణమాఫీ కావచ్చు రాదు అని గవర్నమెంట్ చెప్తుంది. ఉద్యోగస్తులకి రాదు అని చెప్తుంది. అలాగే రిటైర్డ్ అయి పెన్షన్ పొందుతున్న వాళ్ళకి కూడా రాదు అని చెప్తుంది. కాబట్టి వీళ్ళందరికీ కోత విధించడంతో పాటు 10 ఎకరాల వరకు డెడ్ లైన్ పెడితే దాదాపుగా ఒక 3,000 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం ఆదా చేయబోతుంది. కాబట్టి ఇందులో గతంలో 7,000 కోట్లు కేటాయించింది, ఇప్పుడు 3,000 కోట్లు అంటే సుమారుగా 4,000 కోట్ల రూపాయలు ఒక్క కారుకి అంటే వానాకాలం ఇప్పుడు ఖరీఫ్ సీజన్కి కేటాయిస్తే సరిపోతుంది. మొదటి విడతలో భాగంగా 1,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తే 1 ఎకరం వరకు 1 కుంట నుండి 1 ఎకరం వరకు ఆగస్టు 15 తర్వాత డబ్బులు అనేవి విడుదల చేసే అవకాశాలు అయితే అవుపిస్తున్నాయి. దీనికి సంబంధించి మనకి ఈరోజు క్యాబినెట్ భేటీలో చర్చకి అయితే రాబోతుంది. రైతు బంధు, రైతు భరోసాకి సంబంధించిన గైడ్లైన్స్ విధానాలు ఎప్పటి నుండి విడుదల చేస్తారు వీటికి సంబంధించి. దానికి సంబంధించిన సమాచారం రాగానే మరొక వీడియోలో మీకు సమాచారం అందిస్తాను. ఇప్పటివరకు ఉన్న సమాచారం అయితే ఇది. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్లు మన ఛానల్ ద్వారా మీరు మిస్ కావద్దు అనుకుంటే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి వారికి కూడా వీడియోని షేర్ చేసి సంబంధిత రైతులకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి అనేది తెలియజేయండి. మర్చిపోకుండా తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ఎకరాల వరకు రైతు బంధిస్తే బాగుంటుందని మీరు భావిస్తున్నారనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి తెలియజేయండి. మీరు కూడా ఒకసారి కామెంట్ సెక్షన్ బాక్స్ని చూసి అందరి అభిప్రాయాలు ఏ విధంగా ఉన్నాయనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేయండి. తాజాగా తెలంగాణ రాష్ట్రంలో రైతు రుణమాఫీ, రైతు భరోసా గైడ్లైన్స్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి ఉన్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం ఖచ్చితంగా ఛానల్ని ఫాలో అవుతూ మీ తోటి వాళ్ళకి షేర్ చేయండి. ధన్యవాదాలు.